ఈ సండే అయితే ఇలా సింపుల్గా చేసేసాను నేనైతే. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ముందైతే చికెన్లో ఇలా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని నీట్గా 1కి 2-3 సార్లు కడిగేసి పెట్టేసుకోవాలి. నేనైతే చికెన్ని కొంచెం సపరేట్ చేసుకున్నాను. కొంచెం కర్రీకి కొంచెం చికెన్ పకోడీ వేద్దామని చెప్పేసి ఇలా సపరేట్ చేసుకొని పెట్టేసుకున్నాను. పకోడీ చేసుకోవడానికి ముందే చికెన్ను ఇలా మ్యాగ్నేట్ చేసి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఒక 2 చెంచాల బియ్యపిండి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 నిమ్మకాయ పిండేసి అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను మొత్తం కలిపి. ఈలోపు కర్రీకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని చికెన్ కూడా అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఇలా కర్రీ కోసం నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే రెగ్యులర్గా మసాలా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. నేనైతే ఏ కర్రీ చేసినా స్పైసెస్ చాలా తక్కువ వేసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలు అంత స్పైసెస్ తినరు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఏ వంట చేసినా అలాగే చేస్తాను. ఇంకా చికెన్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇందాక మసాలాలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ చికెన్లో వేసుకోవాలి. నేనైతే రెడ్ కారం వేసుకోవట్లేదు, పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి కడిగేసుకొని అందులో వేసేసుకొని కొద్దిసేపు మగ్గనియాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేయడమే. తర్వాత ఇలా చికెన్ పకోడీ చేసుకోండి. ఆయిల్ పెట్టేసి బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో ఇందాక కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను వేసి నూనెలో బాగా మగ్గేంత వరకు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. మంటను ఎక్కువగా పెట్టకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది. ఫైనల్గా ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకోండి. తర్వాత నేనైతే ఈ చికెన్లోకి చపాతీ చేసుకుంటున్నాను. చపాతీ పిండి కలుపుకునే ముందు నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ తీసుకుంటాను. చపాతీలు అప్పటికప్పుడే చేసుకోవాలంటే నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను. 1 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేస్తాను. బాయిల్ చేసిన తర్వాత చపాతీ పిండిలో కొంచెం వేస్తూ కలుపుకోవాలి. అలా కలుపుకుంటే పిండి చాలా మెత్తగా అవుతుంది. చపాతీలు కూడా బాగా వస్తాయి. రెగ్యులర్గా చపాతీలు చేసుకొని తినే వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం చేసే పని ఇదే కదా. ఇంకా స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా పెట్టేసుకొని తినేసాను. ఇలా ఈ సండే అయితే ఇలా గడిచిపోయింది.